అన్నట్లుగానే వెంటనే 1 by 1 జరగడం అసలు ఎలా ఏమైంది అసలు? అంటే నిజంగా కూడా మనం దేవుడిని నమ్ముతాం కాబట్టి ఇవన్నీ కూడా మరి ఈరోజు పొద్దున ఏదో న్యూస్ ఛానల్లో చెప్తున్నారు, ఆ 3 అనేది 13, 23 అనేది ఏదో చెప్తున్నారు. మరి అటువంటి సంఘటన జరగడం నిజంగా కూడా దురదృష్టకరమే. ఆమె సరే ఎలా ఉండేవాళ్ళు లాస్ట్ మంచిగా ఉంటుండే, మాతో కూడా ఫ్రెండ్లీగా ఉంటుండే. ఆమె కార్పొరేటర్ తీరు కూడా ఉండకపోతుండే, మంచిగా ఇది ఉంటుండే. ఎమ్మెల్యే అయినాక కూడా మాకు కూడా చాలా హెల్ప్ చేశారు మేడం. కానీ అసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏంటి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అసలు ఉండే? తను మొన్న నల్గొండ కేసీఆర్ గారి మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆటో యాక్సిడెంట్ అయింది. తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత మాకు తెలిసింది. మేము ఫోన్ చేసి మాట్లాడితే యువర్ సేఫ్ అంటే సేఫ్ అన్నది. బాగానే ఉండే, కొంచెం తలకు కొంచెం తాకింది దెబ్బ. మళ్ళీ తర్వాత వాళ్ళ ఫాదర్ది 1 year అయినుండే 2 days కిందనే. ఆ ప్రోగ్రాంలో మంచిగా చేసింది, అంతే చేసింది. మార్నింగ్ మేము పొద్దున నేను వాకింగ్కి వెళ్దామని టీవీ పెట్టే వరకు ఈ సాడ్ న్యూస్ వచ్చింది. అసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి, అసలు ఏం జరిగింది అసలు? తను ఎక్కడ వెళ్ళిందో పొద్దున మళ్ళీ అక్కడ ఏది పటంచెరు నుంచి ఓఆర్ దగ్గర నుంచి వస్తుంటే ఈ ఇన్సిడెంట్ జరిగిందని మనం అప్పుడే టీవీలో చూసినాం. మేము ఏం జరిగింది మార్నింగ్, తను ఎటు వెళ్ళి వస్తున్నారు, అసలు ఏమైంది వాస్తవంగా? అంటే నేను ఇప్పుడే కాన్స్టిట్యున్సీ బయలుదేరి వచ్చినాను. సాయన్న గారు మాతో కలిసి 2 టర్ములు పనిచేసినారు. వారు బాధాకరమైన విషయం, సాయన్న గారు హఠాన్మరణం జరగటము. కేసీఆర్ గారు వారి సేవలను గుర్తించి ప్రజాక్షేత్రంలో ఉన్న సాయన్నకు మళ్ళీ కుటుంబం నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పి చిన్నమ్మాయికి టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజాభిమానం గల సాయన్న గారి అభిమానంతో మళ్ళీ అమ్మాయి లాస్య నందిత గెలిచింది. ఇంకా చిన్న వయసు నుండి ప్రజాసేవ చేసేందుకు అనేకమైన ఫ్యూచర్ ఉండే అమ్మాయికి కానీ భగవంతుడు తీసుకుపోవడం విచారకమైన విషయము. ఇది తీరని లోటు. మా పార్టీ పక్షాన, మా పక్షాన ఆ కుటుంబానికి ఆయురారోగ్యం, ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పుకోరుకుంటున్నాం. అంటే 3 సార్లు త్రుటిలో తప్పడం, అంటే 2 సార్లు, ఒకసారి ఆటో తర్వాత లిఫ్ట్, అసలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అందులోనూ జస్ట్ 2-3 రోజుల క్రితమే సాయన్న వర్ధంతి అవడం, అది కూడా ఫస్ట్ వర్ధంతి. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎలా అనిపిస్తుంది, అంటే ఏంటి? పెద్దలు చెప్పేటి కొన్ని ఓసారి వాస్తవం అనిపిస్తుంది. మేము నమ్మినా నమ్మకపోయినా మీరు గృహవాస్త తన బర్త్ స్టార్సా ఇవి అపాయం జరగడం మటుకు విచారకరణము. ఎందుకంటే వెంటనే మృత్యు వెంటాడుతూ ఉన్నట్టుగా రావడం, కానీ ఈ మధ్య కాలంలో వితిన్ 2 monthsలో తను గెలిచిన ఆనందం లేకుండా జరగడం అన్నది, సో అంతా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నమ్మాలి అనేది నిజంగా కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా ఎలా ఉండేవారు సార్, అంటే 2 నెలలే అయింది, ఎలా ఉండేవారు? అమ్మాయి ఎప్పుడు పిల్లవాడితో ఉండి నాయనగారితో ఉండి ప్రజాసేవలో ఉండేది. ఆ గుర్తింపుతోటే మా పార్టీ టికెట్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ప్రజాభిమానం గల సాయన్న పైన ఉన్న అభిమానంతో అమ్మాయిని కూడా గెలిపించిండ్రు. లోపల అమ్మాయి కూడా సంబంధాలు ఉండేవి కాబట్టి 2 కలిసి వచ్చిన పార్టీ టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు గమనించి సాయన్న మీద ఉన్న అభిమానంతో అభిమానం ఉంది కాబట్టి ఇచ్చిండ్రు, గెలిచిండ్రు అమ్మాయి. అసలు ఎప్పుడైతే మొన్న జరిగిన యాక్సిడెంట్ ఉందో ఆ డ్రైవర్ మార్చేస్తుంటే బాగుండి అనిపించిందా? అంటే ఎందుకంటే వెంటనే జరగడం యాక్సిడెంట్ అనేది, అప్పుడు కూడా ఇదే డ్రైవర్ అని చెప్పారు. ఇక అది వాళ్ళ కుటుంబ సమస్య, అది నాకు తెలియదు కదా. కానీ అమ్మాయి మటుకు చాలా సహనశీలురాలు, చాలా సాదాసీదాగా ఉందని చెప్పి వింటుండే వాళ్ళము. నాయనగారితో వచ్చేది మాతో కలుస్తుండేది. ఏదైనా విచారకరణము, అమ్మాయి సేవ ప్రజలకు బాకీ లేదేమో. ఇదండి, చూశారు కదా, ఎంతైనా ఏదైనా జరిగిన తర్వాత ఏమీ అనుకోవడానికి లేదు, విచారకరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2-3 సార్లు అలా జరగడము, తర్వాత ఇప్పుడు ఆ మృత్యు వెంటాడి మరీ తనని కబళించడం అనేది నిజంగా బాధాకరం. చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.